ఆస్తమా దీన్నే వాడుక భాషలో దగ్గుదమ్మని లేదంటే అలర్జిక్ బ్రాంకైటిస్ అని ఇసినోఫీలియా అని డస్ట్ అలర్జీ అని చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. సో ఎక్కువ శాతం మందిలో ఆస్తమా అనేది అలర్జీకి సంబంధించిన ప్రాబ్లం. అలానే ఈ అలర్జీస్ కూడా ఎక్కువ శాతం మందిలో సీజనల్గా వస్తూ ఉంటాయి. అంటే వాతావరణం మారినప్పుడల్లా వాతావరణంలో ఉన్న పోలెన్ ప్రభావం కావచ్చు, అలర్జెన్స్ ప్రభావం కావచ్చు, లేదంటే వాతావరణంలో ఉన్న హ్యూమిడిటీ ప్రభావం కావచ్చు, ఈ ఆస్తమా వ్యాధిగ్రస్తుల్లో సిమ్టమ్స్ మారుతూ ఉంటాయి. సో అందుకని ఏంటంటే చాలా మందిలో దీన్ని సీజనల్ ఆస్తమాగా మనం చెప్తూ ఉంటాం. ఆ పేషెంట్స్ కూడా ఏంటంటే చాలా వరకు సమ్మర్లో కంఫర్టబుల్గా ఉంటారు. అంటే ఆస్తమా దీర్ఘకాలికమైన వ్యాధి అయినా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవాలని డాక్టర్లు చెప్పినా కానీ చాలా మంది ఏంటంటే సమ్మర్లో ఏ రకమైన ఇబ్బందులు ఉండవు కాబట్టి, తుమ్ములు, గొంతులో నస, దగ్గు, ఆయాసం ఇవన్నీ ముందులాగా ఉండవు కాబట్టి చాలామంది మెడిసిన్స్ ఆపేయడం లేదా తగ్గించుకోవడం వాళ్ళే చేసుకుంటూ ఉంటారు. ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడు, ముఖ్యంగా సమ్మర్ నుంచి రైనీ సీజన్ స్టార్ట్ అయినప్పుడు, మనకు ఆ ఈదురుగాలు కొట్టినప్పుడు, వాతావరణం చల్లగా అయిపోయినప్పుడు, హ్యూమిడిటీలో మార్పులు వచ్చినప్పుడు, అలానే ఈ వాతావరణంలో మార్పుల వల్ల ఎక్కువగా పోలెన్ వాతావరణంలో ఎక్కువ ఉన్నప్పుడు వీళ్ళకి ఏంటంటే అంతవరకు అదుపులో ఉన్న ఆస్తమా అట్ ది సేమ్ టైం మెడిసిన్స్ వాడకుండా ఆస్తమా అదుపులో ఉందనుకున్న వాళ్ళలోనూ సడన్గా ఆస్తమా వ్యాధి తీవ్ర రూపం దాల్స్తుంది అనమాట. అంటే అప్పటి వరకు ఏ రకమైన సిమ్టమ్స్ లేని వాళ్ళలో సడన్గా ఒక 30-40 తుమ్ములు వచ్చేసేయడం, ముక్కు కారడం, గొంతులో నస, దగ్గు, ఆయాస పడిపోవడం, ఛాతి బరువుగా అనిపించడం, కొంచెం దూరం నడిచిన ఇబ్బంది పడిపోవడం, ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే ఏంటంటే నైట్ నిద్రపోకుండా విపరీతంగా ఏడుస్తూ ఉండడం, డొక్కలు ఎగరేస్తూ ఉండడం, సో అలానే వీజింగ్ సౌండ్ చాలా ఎక్కువ పిల్లల్లో మనం చూస్తూ ఉంటాం. సో అందుకనే ఏంటంటే వాతావరణంలో మార్పులు వచ్చినప్పుడల్లా, అంటే వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, అలానే ఎండాకాలం కావచ్చు, ఆస్తమాలో చాలా మార్పులు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో ఈ సీజన్ ఆస్తమా ఉండేవాళ్ళు తప్పనిసరిగా ఏ సీజన్లో వీళ్ళకి ఇబ్బందులు కలుగుతున్నాయని చూసుకొని ఆ సీజన్లో మెడిసిన్స్ తప్పనిసరిగా జాగ్రత్తగా వాడవలసి ఉంటుంది. అలానే ఏవైతే కారకాలు ఉన్నాయో, అంటే మనం ట్రిగ్గర్స్, అలర్జెన్స్ అంటాం, వాటిని మ్యాక్సిమం ఈ సీజన్స్లో వీళ్ళు అవాయిడ్ చేస్తూ ఉండాలి. సో ముఖ్యంగా మనం గమనిస్తే వాతావరణంలో ఉన్న చల్లదనం, హ్యూమిడిటీలో వచ్చిన మార్పులు, ఎక్కువగా బయట పోలెన్ ఉండడము, అలానే ప్రాపర్గా మాస్కులు ధరించకుండా లేదంటే ఏదన్నా మాస్క్ పెట్టుకోకుండా, హెల్మెట్ ధరించకుండా టూ వీలర్స్తో వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఉన్న ఎగ్జిస్టింగ్ ప్రాబ్లమ్స్తో పాటు బయట పొల్యూషన్ కూడా యాడ్ అయితే వీళ్ళల్లో ఆస్తమా లక్షణాలు చాలా ఎక్కువ అయిపోతాయి అన్నమాట. సో తప్పనిసరిగా వర్షాకాలంలో కానీ లేదంటే శీతాకాలంలో కానీ ఎవరికైతే ఈ సీజనల్ ఆస్తమా ఉందో వాళ్ళు ఈ సీజన్స్ బిగిన్ అవడానికి ముందే పల్మనాలజిస్ట్ని కలిసి లంగ్ ఫంక్షన్ టెస్ట్ లేదా స్పైరోమెట్రీ చేయించుకొని, అలానే ఐజీ లెవెల్స్, ఏఈసీ లెవెల్స్ ఎలా ఉన్నాయో చూసుకొని వాళ్ళ ఆస్తమా అదుపులో ఉందా లేదా ప్రాపర్గా అనలైజ్ చేయించుకొని తప్పనిసరిగా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడవలసి ఉంటుంది. అట్ ది సేమ్ టైం ఏవైతే అలర్జీస్ ట్రిగ్గర్ చేస్తూ ఉన్నాయో చాలా మందికి తెలిసిపోతాయి అనమాట. ఎవరికైతే తెలియట్లేదో, అంటే ఏ అలర్జెన్స్ వల్ల వీళ్ళ ఆస్తమా ట్రిగ్గర్ అవుతుందో అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్ ద్వారా తెలుసుకొని వాటిని అవాయిడ్ చేసినప్పుడు ఈ సీజనల్ ఆస్తమాలు, అది వర్షాకాలం కావచ్చు, చలికాలం కావచ్చు, లేదంటే ఎండాకాలం కావచ్చు, వాటి నుంచి పూర్తిగా వీళ్ళు కంట్రోల్లో ఉంచుకోవచ్చు వాళ్ళ ఆస్తమాని.